ఇక నీరా ఫ్యాక్టరీలతో అటు ప్రభుత్వానికి ఇటు కల్లుగీత కార్మికులకు ఆదాయం చేకూరుతుందని ఏటీపీపీ జాతీయ అధ్యక్షులు బాపట్ల శాసనసభ అభ్యర్థి డాక్టర్ కటికల శోభాకర్ గారు అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో తాటి చెట్లు అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. కల్లు గీసిన కార్మికులు రోడ్ల పక్కన కుండలు పెట్టుకుని అమ్ముకోవడం తనకు చాలా బాధాకరంగా అనిపించిందని అన్నారు. ఇక తాను అధికారంలోకి వస్తే బాపట్ల నియోజకవర్గంలో కల్లుగీత కార్మికులకు నీరా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తానని అన్నారు. నీరా ఫ్యాక్టరీల ద్వారా అటు కార్మికులకు ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. నీరా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి లేదా బ్యాంకుల నుండి రుణాలు అందే విధంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను తగు చర్యలు తీసుకుంటానని శోభాగ్యరావు గారు తెలియజేశారు. కటికల సౌభాగ్యరావు అని నేను నమస్కారం చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి విద్యా ఆరోగ్యం ఇష్యూల మీద సేవ చేస్తున్నాను. అంతకంటే గొప్పగా చేయాలి, ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ బాపట్ల నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత ఈ ప్రాంతంలో ఏదైతే లిక్కర్ ఉందో ఇప్పుడు ఆ లిక్కర్ వల్ల చాలా కుటుంబాలు సర్వనాశనం అవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, సంపాదించిన ఆస్తి లిక్కర్ రూపంలో గవర్నమెంట్ లాగేస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా అయ్యే ఖర్చులు కూడా పెరిగిపోతుంది. సో దీనికి పోటీగా ఈ యొక్క ప్రాంతంలో తాటి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తాటి చెట్ల నుంచి కళ్ళు తీయచ్చు. దాంతో ఈ ప్రాంతంలో రోడ్ల పక్కన కనుక చూసినట్లయితే కుండల ద్వారా తాటి కళ్ళుని అమ్ముతూ ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఇది కాదు, ఇంకెంతకాలం ఇట్లా అమ్ముతారు? గీత కార్మికులు కళ్ళును తీసుకొచ్చేసి కుండల్లో పెట్టేసి అమ్ముతున్నారు, ఇంకెంతకాలం? సో దీనికి రెమెడీ కావాలి. ఎవరైతే లిక్కర్ తీసుకుంటున్నారో వారికి ఆరోగ్యం కావాలి, వారి మనీ ఆదా కావాలి. ఎవరైతే గీత కార్మికులు కళ్ళు రూపంలో పెట్టుకుని అమ్ముతున్నారో వారికి ఒక స్థానం లేకుండా పోయింది సొసైటీలో. అందుకని అధికంగా తాటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా కళ్ళుని నీరా ఫ్యాక్టరీస్ని తయారు చేసుకునేటట్టుగా చేయాలి. ఇక్కడ గీత కార్మికుల ద్వారానే నీరా ఫ్యాక్టరీస్ని పెట్టిద్దాం. నీరా ఫ్యాక్టరీస్ వల్ల వారి ఆరోగ్యం బాగుంటుంది. వీరు రోడ్లు అమ్ముకోవడం కాకుండా ఒక ఉన్నత స్థానానికి కూడా వెళ్ళడానికి వెళ్ళే విధంగా ఉంటుంది. సో అందుకని వీరికి కావాల్సిన నీరా ఫ్యాక్టరీస్ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ని బ్యాంకుల ద్వారా, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా వారికి ఇప్పించి వారి ద్వారానే గీత కార్మికుల ద్వారానే ఈ యొక్క నీరా ఫ్యాక్టరీస్ని పెట్టించి 100% ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గీత కార్మికుల యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా ఇండస్ట్రీని పెట్టిస్తూ ఎవరైతే లిక్కర్ బాధపడి ఆరోగ్యం కోల్పోతున్నారో వారికి ఆరోగ్యపరమైన నీరాన్ని అందించే విధంగా 100% ప్రయత్నం చేస్తాను. ఈ ఫ్యాక్టరీని పెట్టిస్తాను. తప్పనిసరిగా నాకు మీరు ఓటేసి గెలిపించిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో నీరా ఫ్యాక్టరీస్ని మన ప్రాంతానికి తీసుకొస్తాను. కేరళ ప్రాంతంలో ఈ యొక్క నీరా ఫ్యాక్టరీస్ ఉంది, మన ప్రాంతానికి కూడా ఈ యొక్క నీరా ఫ్యాక్టరీ తీసుకొస్తా అనేసి మాటిస్తూ ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తీగలబంజర గ్రామంలో ఇటీవల అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావును ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడారు. పార్టీలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెచ్చుకోవడానికి అవకాశం వచ్చింది. మీరు చూశారు, ఇప్పుడు ఈ పార్లమెంట్లో కూడా ఒక 4 కాంగ్రెస్ వాళ్ళు, ఒక 4 బీజేపీ వాళ్ళు, ఒక 3 కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు 17th లోక్సభలో. పార్లమెంట్లో ఏది అడిగినా ఏం మాట్లాడినా కూడా ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది. వాళ్ళు తెలంగాణ ఓట్లు వేసుకొని వచ్చారు. ఇది 4 బీజేపీ వాళ్ళు కానీ 3 కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు తెలంగాణ బిడ్డల ఓట్లు వేసుకొని వచ్చారు.
మీరు తెలంగాణ మన పార్లమెంట్ లెక్కలు కనుక తీస్తే మీకు వెబ్సైట్లు కూడా దొరుకుతాయి. ఏ రోజున కూడా తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టుల గురించి కానీ ఈ రెండు నేషనల్ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చి మట్టి మాయ మాటలు మోసం పాటలు చెప్తారు. ఇక్కడ మనకి ఏంటంటే ఈసారి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ నుంచి ఖమ్మం పార్లమెంట్తో పాటు మిగతా పార్లమెంట్ మెంబర్లు కూడా చాలామంది గెలుస్తారు. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. మన తెలంగాణలో గెలవాల్సిన అవసరం కూడా ఉంది. మనం ఏంటంటే తెలంగాణ గొంతు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ ఎత్తాలంటే ఇక్కడ బీఆర్ఎస్ తరఫు నుంచి ఖచ్చితంగా క్యాండిడేట్ గెలవాలి. ఇక నా గురించి మధు చెప్పినట్టుగా నేను నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండగున్నా. ఇంకా రాబోయే టైంకి చాలా గట్టిగా ఉంటా. ఇది ఒకటి మళ్ళీ గట్టిగా చెప్తాను. సరే, ఇంతకుముందు మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి. వైరా నియోజకవర్గం కేంద్రంలోని రిజర్వాయర్ పూర్తి స్థాయి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. దీంతో రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని 12 మండలాలకు చెందిన రైతులు ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతు సంఘం నాయకులు తెలియజేస్తున్నారు. సాగర్ జలాలతో వైరా రిజర్వాయర్ను నింపి సాగునీరు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.